Hey guys, welcome back to another video. And guys, ఇది ఒక స్టార్టర్ ప్యాక్ వీడియో అన్నమాట. యానిమే బిగినర్స్ కి వాళ్ళు ఏ యానిమే తో వాళ్ళ యానిమే జర్నీ స్టార్ట్ చేయాలని. అండ్ ఈ వీడియో ఎస్పెషల్లీ యానిమే బిగినర్స్ కి అయితే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ 2-3 యానిమేలు చూసి తర్వాత ఏం చూడాలో తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా లేదంటే మీరు చాలా యానిమేస్ చూసింది అని అర్థం. బట్ మీకు కూడా తెలియని యానిమేస్ ఉండొచ్చు ఈ వీడియోలో. ఒకవేళ లేకపోతే అప్పుడు మీ పని ఏంది, ఈ వీడియోని మీ యానిమే చూడని ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ వాళ్ళకు కూడా యానిమే చూడడం అలవాటు చేయండి. సో ఇంకా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, తనకి యానిమే గురించి ఏమీ తెలియదు, ఇంకా కార్టూన్ అని అనుకుంటున్నాడు. సో అందుకే ఫస్ట్ వీళ్ళలాంటి కోసం సింపుల్ అండ్ క్యాజువల్ యానిమేస్ సజెస్ట్ చేద్దాం. అంటే ఎక్కువ బుర్ర పెట్టాల్సిన అవసరం లేని యానిమేస్ సజెస్ట్ చేద్దాం. సో సోలో లెవెలింగ్ తో యానిమే బిగినర్స్ వాళ్ళ యానిమే జర్నీని స్టార్ట్ చేయొచ్చు. అండ్ దీంట్లో జస్ట్ 12 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. మీకు ఎక్కువ టైం కూడా పట్టదు ఈ యానిమేని ఫినిష్ చేయడానికి. అండ్ ఈ యానిమే మీకు కంఫర్మ్గా నచ్చుతుంది కూడా. అండ్ ఇట్లనే ఇంకొక యానిమే కూడా ఉంది, దాని పేరు క్యాజు నెంబర్ 8. దాంట్లో కూడా జస్ట్ 12 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఈ యానిమే కూడా మీకు ఇన్స్టెంట్లీ నచ్చేస్తుంది. అండ్ ఇది కూడా అయిపోతే మీరు వన్ పంచ్ మ్యాన్ చూడొచ్చు. దీంట్లో కామెడీ అండ్ యాక్షన్ రెండు మిక్స్ అయ్యి ఉంటాయి. అండ్ దీంట్లో కూడా జస్ట్ 12 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ అదైపోయినాక మీరు డీమన్ స్లేయర్ చూడండి. ఇది చూసినాక ఎవరైనా సరే ఇన్స్టెంట్లీ ఫ్యాన్ అయిపోతారు బికాస్ ఆఫ్ ఇట్స్ యానిమేషన్ అండ్ యాక్షన్ కూడా మస్తు ఉంటుంది. అండ్ ఇదే కాకుండా మీరు జూజుట్సు కైసెన్ కూడా చూడొచ్చు. బట్ దానిలో కొంచెం బ్రెయిన్ పెట్టాలి, ఎందుకంటే కర్జ్ ఎనర్జీ అండ్ టెక్నిక్స్ గురించి అర్థం చేసుకోవాలంటే. అండ్ ఇదే కాకుండా మీరు చైన్సా మ్యాన్ కూడా చూడొచ్చు. అండ్ ఒకవేళ మీరు సీరియస్ యానిమే చూడాలనుకుంటే అటాక్ ఆన్ టైటన్ చూడండి. అండ్ ఇంకా సీరియస్ యానిమే చూడాలనుకుంటే డెత్ నోట్ చూడండి. అండ్ గైస్ ఇవన్నీ కూడా యాక్షన్ అండ్ సీరియస్ యానిమేస్. సో యాక్షన్ యానిమేస్ ఈజీగా అట్రాక్ట్ చేస్తాయి. అండ్ అందరికీ కూడా యాక్షన్ అండ్ ఫైటింగ్ ఇష్టం కాబట్టి సో అందుకే స్టార్టింగ్ లో ఈ యానిమేస్ చెప్పినాను. అండ్ ఒకవేళ మీకు యాక్షన్ ఎక్కువ వద్దు, కామెడీ కావాలంటే గ్రాండ్ బీ చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ అదే కాకుండా మీరు మాబ్ సైకో కూడా చూడొచ్చు గైస్, చాలా బాగుంటుంది. అది చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ అదైపోయినాక మీరు సైకిక్ చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ మీరు చాలా మందికి ఈ యానిమే తెలియకపోవచ్చు, చాలా అండర్ రేటెడ్ యానిమే అనమాట. సో అందుకే వెళ్ళి చూసేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది అయిపోయినాక మీరు కోనోసుబా చూడండి, ఇది ఒక ఇసక యానిమే, చాలా ఫన్నీగా ఉంటుంది ఈ యానిమే కూడా. అండ్ ఇది అయిపోయినాక ఇంకో ఇసక యానిమే చూడొచ్చు మీరు, వెల్కమ్ టు ద డిమెన్ స్కూల్ ఇరుమకున్ అని. అది కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ ఈ యానిమే మీకు తెలియకపోవచ్చు. అండ్ గైస్ ఒకవేళ మీకు బుర్ర పెట్టే యానిమేస్ కావాలంటే మీరు డాక్టర్ స్టోన్ చూడొచ్చు, మొత్తం కెమిస్ట్రీ ఫిజిక్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. అండ్ అది అయిపోయినాక మీరు బన్నీ గర్ల్ సెంపై చూడొచ్చు, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ మీకు టైం ట్రావెలింగ్ యానిమేస్ కావాలంటే మీరు ఫస్ట్ ఎరేజ్ చూడండి. మీరు ఇన్స్టెంట్లీ ఈ యానిమేకి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోతారు. అండ్ దీంట్లో జస్ట్ 12 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. బట్ ఆ 12 ఎపిసోడ్స్ లో ఇది మనకి చాలా మజా వస్తుంది. అండ్ నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ ఈ యానిమేకి. సో అందుకే కంఫర్మ్గా యానిమేని ఒకసారి చూడండి, మీకు కంఫర్మ్గా యానిమే చాలా నచ్చుతుంది. అండ్ దీని తర్వాత స్టెయిన్స్ కే చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ మీలో చాలా మందికి యానిమే తెలియకపోవచ్చు, సో అందుకే వెళ్ళి చూడండి. అండ్ ఇది అయిపోయినాక సమ్మర్ టైం రెండరింగ్ చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత లింక్ క్లిక్ చూడండి గైస్, చాలా బాగుంటుంది యానిమే, చాలా బాగుంటుంది. సో అందుకే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. అండ్ ఇవే కాకుండా మీరు థ్రిల్లర్ యానిమే చూడాలనుకుంటే ఫస్ట్ ద ప్రామిస్ ఇన్ నెవర్ ల్యాండ్ చూడండి. సీజన్ 1 అయితే యానిమేది వేరే లెవెల్లో ఉంటుంది, మాస్టర్ పీస్ అనొచ్చు. సెకండ్ సీజన్ అయితే అసలు ఏం బాగోదు, వేస్ట్ అది. అండ్ ఇది అయిపోయినాక టోక్యూకుల్ చూడండి, చాలా బాగుంటుంది. అండ్ అది అయిపోయినాక బనానా ఫిష్ చూడండి, చాలా బాగుంటుంది. ఈ యానిమే మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, సో అందుకే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ దాని తర్వాత రీజర్ చూడండి, ఈ యానిమే మీకు తెలిసి ఉంటుంది, బట్ అయినా సరే వెళ్ళి చూడండి ఒకరు చూడకపోతే. అండ్ అది అయిపోయినాక దొర చూడండి గైస్, చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా అండర్ రేటెడ్ యానిమే, మీలో చాలా మందికి యానిమే తెలియకపోవచ్చు, బట్ చాలా బాగుంటుంది. సో అందుకే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ అది అయిపోయినాక పారాసైట్ చూడండి, ఇది కూడా మీకు తెలియకపోవచ్చు యానిమే, బట్ చాలా బాగుంటుంది. సో అందుకే వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. అండ్ అది కూడా అయిపోయినాక హెవెన్లీ డెలిషన్ చూడండి, ఇది కూడా మీకు తెలియకపోవచ్చు యానిమే, సో అందుకే కంఫర్మ్గా వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ అది కూడా అయిపోయినాక గ్రేట్ ప్రిటెండర్ చూడండి. అండ్ అది కూడా అయిపోయినాక మాన్స్టర్ చూడండి, స్లోగా ఉంటుంది స్టార్టింగ్ లో, బట్ చాలా బాగుంటుంది. ఎండింగ్ వచ్చేసరికి మీకు చాలా నచ్చుతుంది. అండ్ ఇవే కాకుండా మీరు స్పోర్ట్స్ యానిమే చూడాలనుకుంటే ఫస్ట్ హైకుతో స్టార్ట్ చేయండి. మీరు ఇన్స్టెంట్లీ చాలా పెద్ద ఫ్యాన్ అయిపోతారు ఈ యానిమేకి. నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ హైకికి. అండ్ దీని తర్వాత హజిమేనా ఇప్పు చూడండి, ఇది ఒక బాక్సింగ్ యానిమే. అండ్ దీనికి కూడా మీరు చాలా పెద్ద ఫ్యాన్ అయిపోతారు ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే. అండ్ దీని తర్వాత బ్లూ లాక్ చూడండి. అండ్ దీని తర్వాత కురోకాస్ బాస్కెట్బాల్ చూడండి. అండ్ దాని తర్వాత యోముషి పెడల్ చూడండి, చాలా బాగుంటుంది. అండ్ గైస్ దీని తర్వాత స్లామ్ డంక్ చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది. మీలో చాలా మందికి యానిమే తెలియకపోవచ్చు, బట్ చాలా బాగుంటుంది. సో అందుకే వెళ్ళి కంఫర్మ్గా చూడండి. అండ్ గైస్ ఇవే కాకుండా మీరు మూవీస్ చూసి కూడా యానిమేకి ఫ్యాన్ అయిపోవచ్చు. లైక్ యువర్ నేమ్, ఈ యానిమే ఎవరికైనా సరే ఇన్స్టెంట్లీ చాలా నచ్చుతుంది. అండ్ దీనిలాగానే ఇంకా మూవీ చూడాలనుకుంటే బెతరింగ్ విత్ చూడండి, మస్తు ఉంటుంది అది కూడా. అండ్ దీని తర్వాత గార్డెన్ ఆఫ్ వర్డ్స్ చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత సుజుమే చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది అయిపోయినాక సైలెంట్ మాస్ చూడండి, చాలా బాగుంటుంది. అండ్ చాలా ఏడిపిస్తుంది కూడా. అండ్ ఇది అయిపోయినాక కెన్ ఐ ఈట్ యువర్ ప్యాన్ కాస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. అండ్ చాలా ఏడిపిస్తుంది కూడా. అండ్ గైస్ ఏడిపించడం అంటే గుర్తొచ్చింది, మీకు ఏడవాలని ఉంటే చాలా
మీరు గ్రేవ్ ఆఫ్ ది ఫైర్ ఫ్లాష్ మూవీ చూడండి, చాలా బాగుంటుంది, చాలా చాలా ఏడిపిస్తుంది కూడా. లాస్ట్కి వచ్చేసరికి చాలా ఏడుస్తారు మీరు. అండ్ ఇట్లాగే మీకు ఏడిపించే యానిమేస్ కావాలంటే యువర్ లై ఇన్ ఏప్రిల్ చూడండి, చాలా బాగుంటుంది, చాలా ఏడిపిస్తుంది కూడా. అండ్ అదే కాకుండా మీరు ర్యాంకింగ్ ఆఫ్ కింగ్స్ కూడా చూడండి, చాలా ఎమోషనల్ గా ఉంటుంది యానిమే. అండ్ అదే కాకుండా మీరు కొత్తరా లీవ్స్ ఎలా యానిమే కూడా చూడండి, చాలా ఏడిపిస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా ఏడిపిస్తుంది కూడా. సో అందుకే కంపంగా వెళ్ళి చూడండి ఈ యానిమేస్ అన్ని కూడా, ఒకవేళ మీరు ఇంకా చూడకపోతే. సో ఇట్లా ఇంకా చాలా చాలా మంచి యానిమేస్ ఉన్నాయి. సో బిగినర్స్ కి ఈ యానిమేస్ ని చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది కంపంగా యానిమేస్ మీద. అప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద యానిమే చూడగలరు, లైక్ నరుటో, వన్ పీస్, బ్లీచ్, హంటర్ ఫుల్మెటల్ ఆల్కెమిస్ట్. ఫస్ట్ యానిమే తెలియని వాళ్ళకి పెద్ద పెద్ద యానిమే చెప్తే వాళ్ళు చూడరు, ఇంత ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయని. సో అందుకే తక్కువ ఎపిసోడ్స్ ఉన్నవి వాళ్ళకి ఫస్ట్ చెప్పాలి, అప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద యానిమే చూడడానికి రెడీ అవుతారు. సో అందుకే ఫస్ట్ ఈ యానిమే చెప్పినాను. ఇప్పుడు మీరు ఏ యానిమే చూసుకుంటారో చూసుకోండి. అండ్ గైస్ ఈ వీడియోలో మీరు చూడని యానిమే ఏదైనా ఉంటే అండ్ ఈ వీడియో వల్ల మీకు యానిమే గురించి తెలిసి ఉంటే ఆ యానిమే ఏందో కమెంట్స్ లో కంపంగా పెట్టండి. అండ్ గైస్ అఫ్ కోర్స్ ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ గైస్ ఛానల్ కి కొత్తగా సార్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ 16K కి రీచ్ చేయించినందుకు. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇట్లనే త్వరగా 20K కి రీచ్ అయిపోదాం. అండ్ ఆల్సో గేమింగ్ ఛానల్ కి కూడా మీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. దాంట్లో కూడా 2 వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా చూడండి, వాటి కూడా లైక్ కొట్టండి, వాటి కూడా కమెంట్స్ పెట్టండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపంగా వెళ్ళి ఫాలో అవ్వండి మర్చిపోకండి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ కమెంట్స్ పెట్టండి గైస్, మర్చిపోకండి, ఎక్కువ కమెంట్స్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.